నమస్కారం అండి. మనం తరచుగా మన వీడియోల్లో అంటే గత 6, 7 సంవత్సరాల నుంచి డిగ్రీల గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ డిగ్రీలు అనేది ఏంటి? అసలు డిగ్రీల గురించి ఈ మధ్య చాలామంది మాట్లాడుతున్నారు. అసలు డిగ్రీలు వాస్తుకి అవసరం ఉందా? లేదా? అనేది చాలామందికి డౌట్స్ ఉన్నాయి. డిగ్రీస్ అనగానే వాళ్ళకి అర్థం కాని ఏదో విషయం చెప్తున్నట్టుగా అనుకుంటున్నారు చాలామంది. కానీ ఈ డిగ్రీస్ అన్నది ప్రధానంగా చూసుకుంటే కనుక వాస్తులో పర్ఫెక్ట్‌గా మంచి డిగ్రీస్ అంటే ఏంటంటే ఎవరికాళ్ళు నాకు తూర్పు ఫేసింగ్ ఇల్లు కావాలండి, తూర్పు ఫేసింగ్ స్థలం కావాలనేది ఎక్కువ మంది కోరుకుంటా ఉంటారు. కారణం ఏంటంటే సూర్యోదయానికి ఎదురుగా మన ఇల్లుంటే, మన స్థలం ఉంటే, లేకపోతే మన అపార్ట్మెంట్‌లో మన ఫ్లాట్ ఉంటే చాలా అదృష్టం. చాలా అంటే సూర్య భగవానుడికి ఎదురుగా ఉన్నాం అనే ఫీలింగ్‌లో ఉంటారు చాలామంది. అది మంచిదే, కాదనట్లేదు. కానీ సూర్యుని ఎదురుగా సూర్యోదయంకి ఎదురుగా ఉన్న ఇళ్ళన్నీ మంచి డిగ్రీలు కాదు. అది ఈశాన్యం పక్కకి తిరగొచ్చు, వాయువు పక్కకి ఆగ్నేయ పక్కకి తిరగొచ్చు, ఏ పక్కకైనా కూడా టిల్ట్ అవ్వచ్చు. పర్ఫెక్ట్‌గా సూర్యోదయం జరిగేది ఎగ్జాక్ట్ ట్రూ నార్త్ అంట. ట్రూ నార్త్ అనేది ఉత్తరం వైపు 0 డిగ్రీస్ అనమాట. 0 డిగ్రీస్ అంటారు, లేకపోతే 360 డిగ్రీస్ అంటారు. అట్లాగే సూర్యోదయం పర్ఫెక్ట్‌గా జరగాలంటే 90 డిగ్రీస్‌కి సూర్యోదయం జరుగుతుంది. అంటే వాస్తు భాషలో డిగ్రీస్ గురించి చెప్తున్నాను నేను. 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ అంటే జనరల్‌గా మూలమట్టానికి సరిచేసి 90 డిగ్రీస్‌కి మేము మా స్థలాన్ని సెట్ చేసామండి అంటారు. అది కాదు. వాస్తు డిగ్రీలంటే సూర్యోదయానికి ఎదురుగా అంటే సూర్యుడు ఉదయించేప్పుడు పర్ఫెక్ట్‌గా 90 డిగ్రీస్‌కి ఉదయిస్తారు. అది ఎప్పుడు ఉదయిస్తారు? అంటే సంవత్సరంలో 2 రోజులు సూర్యోదయం పర్ఫెక్ట్‌గా 90 డిగ్రీస్‌లో జరుగుతుంది. ఎందుకని మిగిలిన రోజులు 90 డిగ్రీస్ రావట్లేదు అంటే, మనకి సూర్యోదయం తర్వాత అంటే మన కాలానుగుణంగా జనవరి నుంచి దాదాపుగా జూన్ నెల వరకు ఉత్తరాయణం, దక్షిణాయనం అట్లా ఉంటదనమాట. అంటే మళ్ళీ జనవరి వచ్చేసరికి ఉత్తరాయణానికొస్తారు. అలా గ్రాడ్యువల్‌గా దక్షిణాయనానికి జరుగుతారు. అంటే సూర్యుడు దక్షిణాయనం జరిగినప్పుడు కొన్ని డిగ్రీలు టిల్ట్ అవ్వటం వల్ల మనకి సూర్యుని ఎదురుగా మన ఇల్లు ఉంది కాబట్టి మనం మంచి డిగ్రీస్‌లో ఉన్నాం అనుకోవటం పొరపాటు. చాలామంది మాకు సూర్యుడు కరెక్ట్‌గా మా ఇంట్లో ఎదురుగా మా ఇంట్లో ఎండ పడుద్దండి. మేము కరెక్ట్‌గా తూర్పు ఫేసింగ్‌లో ఉన్నాం అనుకుంటారు. కానీ వారి ఇల్లు గనక మనం పరిశీలిస్తే 10 డిగ్రీలు, 15 డిగ్రీలు, 20 డిగ్రీలు, 30 డిగ్రీలు కొన్ని ఇళ్ళు 45 డిగ్రీలు కూడా తిరిగి ఉంటాయి. అంటే సూర్యోదయం పర్ఫెక్ట్‌గా అవ్వాల్సింది ఎన్ని డిగ్రీలకి? 90 డిగ్రీలకి. 90 నుంచి 100 డిగ్రీలు టిల్ట్ అయితే అంటే 10 డిగ్రీలు టిల్ట్ అయితే అది చాలా మంచి స్థలం అనే చెప్పుకోవచ్చు. పర్ఫెక్ట్‌గా 90 డిగ్రీస్‌కి గనక మనం స్థలం సెట్ చేసుకోగలిగితే చాలా మంచిది. అలాగే 90 నుంచి 95 డిగ్రీస్ వరకు కూడా అది కూడా ఎక్సలెంటే. అదే దాంట్లో 0 నుంచి 5 డిగ్రీస్ వరకు ఒకే పవర్ ఉంటది. దాంట్లో ఎక్కువ తక్కువలు ఏమి ఉండదు. అంటే దాని ఫలితాలన్నీ కూడా మంచి ఫలితాలే ఇస్తది. అలాగే 95 నుంచి 100 డిగ్రీస్ వరకు అంటే 95 నుంచి 100 వరకు బావుంటది. అంటే 0-5 డిగ్రీస్ అంత పవరు 5-10కి ఉండదు. అయినా కూడా ఓవరాల్‌గా బావుంటది. 0-5 డిగ్రీస్ అన్నది చాలా పవర్‌ఫుల్ వాస్తు డిగ్రీస్ అనమాట. అలాగే 5-10 కూడా మంచిదే. దానివల్ల మనకేం ఇబ్బంది లేదు. మంచిగా అంటే మనకేం నష్టాలు జరగవు. అట్లాగే 10-15 వరకు యావరేజ్‌గా ఉంటది. అంటే సమస్యలు వస్తుంటాయి. దాన్ని సాల్వ్ చేసుకోగల కెపాసిటీ ఉంటది 15 డిగ్రీల వరకు. 15-20 డిగ్రీల లోపు ఉంటే గనక అంటే నేను ఈస్ట్ ఫేసింగ్ చెప్తున్నాను. 90 డిగ్రీలు ఉండాల్సింది 110 డిగ్రీలు ఉంటే గనక, ఆ 110 డిగ్రీల్లో సమస్యలు వస్తుంటాయి. కొద్దిగా కష్టసాధ్యమైనా కూడా సమస్య నుంచి బయటపడగలుగుతారు. కానీ కొద్ది కష్టం. బాగా కష్టపడితే గానీ ఆ సమస్య నుంచి బయటపడలేరు. అట్లాగే 20-25 డిగ్రీలుంటే కొన్ని సమస్యలు మనల్ని వదిలిపెట్టవు ఇంకా. ఎందుకంటే ఇది ప్రాక్టికల్‌గా అనుభవపూర్వకంగా నేను చెప్తున్న విషయం. ఈ డిగ్రీస్ అనే విషయాన్ని సుమారుగా నాకున్న 40 సంవత్సరాల అనుభవంలో దాదాపుగా 25 సంవత్సరాలు కేవలం డిగ్రీస్ మీదే ఫోకస్ పెట్టి, ఈ డిగ్రీస్‌లో ఉన్నోళ్ళు ఎట్లున్నారు? ఈ డిగ్రీస్‌లో ఎలా ఉన్నారు? అంటే 5 డిగ్రీస్‌లో ఉన్నోళ్ళు ఎట్లా ఉన్నారు? 15 డిగ్రీస్‌లో ఉన్నోళ్ళు ఎట్లున్నారు? 30 డిగ్రీస్‌లో ఉన్నోళ్ళు ఎట్లున్నారు? 45 డిగ్రీస్‌లో ఉన్నోళ్ళు ఎట్లున్నారు? ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్‌గా రుజువులతో సహా అన్నీ మనం అవగాహన చేసుకొని మాత్రమే నేను మీ ముందుకు తీసుకొస్తాను.
ఇది ఈ డిగ్రీల విషయం అనేసరికి చాలామంది ఇవాళ నేను 7, 8 సంవత్సరాలుగా ఈ డిగ్రీల గురించి మాట్లాడుతుంటే, ఇవాళ చాలామంది వచ్చి డిగ్రీలకి అనేక రకాలైన భాష్యాలు చెప్తూ కొన్ని కొన్ని తప్పులు కూడా చేస్తున్నారు. అది ఎట్లా చేస్తున్నారనే విషయం కూడా మీకు తెలియజేస్తాను. డిగ్రీస్ అనే విషయాలు మనం తీసుకుంటే కనుక, ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా 0-5 ఎక్సలెంట్‌గా ఉంటది. 5-10 కూడా బావుంటది. 10-15 కొద్దిగా సమస్యలొచ్చినా కూడా సాల్వ్ చేసుకో పరిస్థితి వస్తది. 15-20 సమస్యల్ని కొద్దిగా కష్టసాధ్యమైనా కూడా దాన్ని సాల్వ్ చేసుకునే పరిస్థితి ఉంటది. 20-25 కొన్ని సమస్యల్ని మనం సాల్వ్ చేసుకోలేని పరిస్థితి ఉంటది. అట్లాగే 25-30 డిగ్రీలొస్తే అది ఎప్పటికీ సాల్వ్ కాని సమస్యలుగానే మిగిలిపోతాయి. ఇంకొంచెం ముందుకెళ్తే మనం 30-35 డిగ్రీలుంటే నరకప్రాయం అనమాట. అంటే నరకం అంటే ఏంటన్నది ప్రత్యక్షంగా కనబడతా ఉంటది. ఈ మాట ఆల్రెడీ 30 డిగ్రీల్లో నివసిస్తున్న వాళ్ళకి అనుభవం ఉండే ఉంటది. కొంతమంది మా ఇల్లు 30 డిగ్రీల్లో ఉంది పనికిరాదా అని చెప్పి నా మీద నన్ను బ్లేమ్ చేయొచ్చు. కానీ నేను ఉన్న యథార్థం చెప్తున్నాను. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా జరిగేది మాత్రం ఇదే. ఇది కావాలంటే దాన్ని మీరు అంటే మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడం కోసం, మీకు మా తప్పు లేదని అనిపించుకోవడం కోసం, మీ మెంటల్‌గా సాటిస్ఫాక్షన్ కోసం నన్ను విమర్శిస్తారు తప్పితే, యాక్చువల్‌గా 30 డిగ్రీలు ఉన్నప్పుడు మేము ఏం చేయాలనే మాట మాత్రం ఎవరు అడగరు. మా 30 డిగ్రీలు ఉన్నా మేము బానే ఉన్నామని పైకి చెప్తారు. కానీ వాస్తవంగా బాగున్నోళ్ళు చాలా, చాలా, చాలా తక్కువ పర్సెంట్. అంటే 1%, 2% కూడా ఉన్నారని నేనైతే చెప్పలేను. అది డౌటే. 100% అది ప్రాబ్లమే. 35 డిగ్రీస్ అంతే. 35-45 డిగ్రీస్ వరకు ఇక ఆళ్ళకి నరకం అంటే ఏంటో ప్రత్యక్షంగా కనపడుద్ది. నేను చూసిన కొన్ని కొన్ని కేసుల్లో 45 డిగ్రీస్‌లో స్థలం కొన్నోళ్ళు, ఒక 25 సంవత్సరాల క్రితం కొన్నోళ్ళు దాదాపుగా ఒక కేస్ స్టడీలో చూస్తే కనుక ₹200,00,00,000 అధిపతి ఆ స్థలం కొన్న తర్వాత టోటల్ జీరో అయిపోయిన పరిస్థితి ఉంది. కానీ ఆ స్థలం ఇప్పటికీ అమ్మలేదు ఆయన. అమ్ముడు పోలేదు. అంటే ఆయనకి ఆ దరిద్రం ఇంకా వెంటాడుతూనే ఉందనమాట. ఆ స్థలం అమ్మేసినా ఆయన రికవరీ కావటం అనేది చాలా 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 కష్టం. ఈ విధంగా మనం డిగ్రీస్ మీద అవగాహన పెంచుకొని దాని గురించి మీరు నేను చెప్తుంది ఏదో అర్థం కాదులే ఇదేదో పిచ్చివాడు అవుతున్నాడు అనుకునే కన్నా అసలు ఎందుకు చెప్తున్నావు ఈ విషయం అనేది కొంచెం మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక మీకు ఆ విషయం బోధపడుతుంది. ఇది నేను చెప్పడమే కాదు, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సక్సెస్ఫుల్‌గా నడుస్తున్న వ్యక్తులు మీకు తారసపడుతూ ఉంటారు. ఆ సక్సెస్ఫుల్‌గా నడుస్తున్న వ్యక్తులు వాళ్ళ బిజినెస్ దగ్గర గానీ, లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర గానీ, మీరు రోడ్డు మీద నుంచే మీరు డిజిటల్ కంపాస్‌లో ఎన్ని డిగ్రీలు ఉందో చూస్తే మీకు తెలుస్తది. ఆ డిగ్రీలను బట్టి ఆళ్ళు బాగున్నారా లేదా అనేది మీకే అర్థమైపోతుంది. సరే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 30-45 డిగ్రీల లోపు ఉన్న ఇళ్ళు యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. అది ఎందుకు అంటే యాక్సిడెంట్స్ అంటే మిమ్మల్ని భయపెడుతున్నా అనుకోవద్దు. అట్లాంటి మీరు కొత్తగా కొనుగోలు చేయాలనుకున్న ఇళ్ళు ఏదైతే ఉన్నాయో అపార్ట్మెంట్స్ గానీ, ఇండివిడ్యువల్ ఫ్లాట్స్ గానీ, ఇండివిడ్యువల్ హౌస్‌లు గానీ, ఏదైనా సరే మీ ఇష్టం వచ్చిన ప్రాపర్టీ కొనుక్కునేప్పుడు 0-10 డిగ్రీస్ అంటే తూర్పు వైపు అయితే 90 డిగ్రీస్ ఉండాలి. అంటే 10 డిగ్రీలు పర్వాలేదు. 100 ఉండొచ్చు. అలాగే దక్షిణం వైపు అయితే 180 ఉండాలి పర్ఫెక్ట్‌గా అయితే. 190 వరకు కూడా పర్లేదు. అట్లాగే పడమరలో వెస్ట్ సైడ్ 270 డిగ్రీలు ఉండాలి. 270 డిగ్రీస్ ఉండాలి. ప్లస్ 10 డిగ్రీస్ వరకు అంటే 280 వరకు కూడా పర్వాలేదు. అట్లాగే నార్త్ వచ్చేసరికి 360 ఉండాలి. త్రీ 360 లేకపోతే 0 ఉండాలి. 0 నుంచి 10 డిగ్రీస్ ఉన్నా కూడా ఇబ్బంది లేదు. అది 0 ఉంటే ఎక్సలెంట్ అనమాట. 0-5 ఉంటే చాలా టాప్ మోస్ట్ ఉంటది. 0-10 ఉందనుకోండి అది కూడా మంచిదే. బానే ఉంటది. ఈ విధంగా మనం కాలిక్యులేట్ చేసి అంటే ఈ డిజిటల్ కంపాస్‌లో అందరికీ కరెక్ట్ రీడింగ్ చూపిస్తదని నేను చెప్పలేను. అది అది వాస్తవం కూడా. ఎందుకంటే డిజిటల్ కంపాసు లేకపోతే మ్యాగ్నెటిక్ కంపాస్ అయినా సరే మీరు కొత్తగా చూడాలంటే నేను కంపాస్‌లో డిగ్రీస్ చెక్ చేసుకోవడం కోసం నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది అది కాలిక్యులేట్ చేయటానికి, అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే మనం ఒకే ప్లేస్‌లో ఒక 4 అడుగులు అవతల ఉన్నప్పుడు ఒక రీడింగ్ చూపిస్తది. ఒక 4 అడుగులు యువతలకి వచ్చి మళ్ళీ చూస్తే ఇంకో రీడింగ్ చూపిస్తది. ఇంకో 10 అడుగులు ఒకటే స్థలంలోనే చెప్పేది. ఇంకో 10 అడుగులు ముందుకెళ్ళి అక్కడ చూస్తే అక్కడ ఇంకో రకంగా చూపిస్తది. దీన్ని ఎట్లా కాలిక్యులేట్ చేయాలన్నది ఎవరికీ అంత తేలిగ్గా అయితే అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు. ఇదంటే మేమంటే ప్రొఫెషనల్‌గా ఆ దీంట్లోనే ఉన్నాం కాబట్టి పర్ఫెక్ట్ డిగ్రీస్ ఎట్లా కాలిక్యులేట్ చేయాలన్నది మాకు కొన్ని ఐడియాలున్నాయి. దాని ప్రకారం మేము పర్ఫెక్ట్ ఎన్ని డిగ్రీస్ ఉందనేది చెప్పగలుగుతాం. ఇది దాదాపుగా అందరూ చెప్పలేరు. మీరు కంపాస్‌లో చూసుకొని అది సెల్ ఫోన్‌లో చూసుకొని దానిలో కంపాస్ డౌన్‌లోడ్ చేసుకొని ఆ కంపాస్‌లో చూస్తే మీకు రీడింగ్ పర్ఫెక్ట్‌గా రాదు. కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు ఐఫోన్, యాపిల్ ఫోన్ లాంటివయితే డిజిటల్ రీడింగ్ కొంచెం దాదాపుగా కరెక్ట్‌గా ఉంది. అంటే ఒక్క 2, 3 డిగ్రీస్ డిఫరెన్స్‌లో దాదాపుగా కరెక్ట్‌గానే చూపిస్తది. అట్లాంటి ఐఫోన్ అవకాశం ఉన్నవాళ్ళు ఐఫోన్‌లో చెక్ చేసుకుంటే మీరు ఎన్ని డిగ్రీలున్నారో తెలుస్తది.
అదేవిధంగా మీరు డిగ్రీలు గనక మీరు ఫాలో అయ్యి కరెక్ట్‌గా మంచి డిగ్రీస్‌లో అంటే మీరు 0-10 డిగ్రీస్ లోపున్న స్థలం ఎన్నుకోవటం కానీ, ఆ స్థలం కొనుక్కోవటం కానీ, అలాంటి స్థలాల్లో కట్టిన ఇంట్లో మీరు రెంట్‌కెళ్ళటం కానీ, కొనుక్కోవటం గానీ చేస్తే మీరు ఒక మోర్ దెన్ 50, 60% మీరు విజయం సాధించినట్టే. అయితే ఒక్క డిగ్రీస్ సరిపోతే సరిగా ఉంటే సరిపోతుందా? ఇంట్లో వాస్తు తప్పులుంటే ఏం ఏం చేయదా? అని డౌట్ రావచ్చు మీకు. అంటే ప్రధానంగా మనం చూడాల్సింది డిగ్రీలు. డిగ్రీల తర్వాత ఇంటర్నల్ వాస్తు గూడా టాయిలెట్స్ ఎక్కడుండాలి? మాస్టర్ బెడ్‌రూమ్ ఎక్కడుండాలి? వంటగది ఎక్కడుండాలి? పూజ గది ఎక్కడుండాలి? ఇట్లా రకరకాల ఇయన్నీ గూడా మనం సెట్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ ఉండాలి అవి గూడా పర్ఫెక్ట్‌గా ఉండాలి. వీటిల్లో ఎక్కడన్నా లోపం జరిగినా కూడా డిగ్రీలు పర్ఫెక్ట్‌గా ఉన్నాం కదండీ! దీంట్లో చిన్న చిన్న తప్పులుంటే ఏం జరుగుద్దని అనుకుంటాం అది పొరపాటు. అంటే డిగ్రీస్ ఎంత పర్ఫెక్ట్‌గా అయితే మనం సెలెక్ట్ చేసుకుంటామో, ఇల్లు గూడా అదే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని పర్ఫెక్ట్‌గా వాస్తుకు అనుగుణంగా చేసుకుంటే గనక ఇది ఎక్సలెంట్‌గా ఉంటది. ఆ విధంగా ఎవరైనా డిజైన్ చేయించుకోవాలని అనుకుంటే గనక మీ స్క్రీన్‌పై కనపడుతున్న నంబర్స్‌కి కాల్ చేయండి. నేను మీకు సరైన సలహాలు, సూచనలు ఇవ్వగలుగుతాను. అది ఏదైనా సైట్ గూడా మీరు కొనేప్పుడు ఆ సైట్ పర్ఫెక్ట్‌గా ఉందా లేదా? అంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు స్థలాలు చాలా ఉంటాయి. అంటే కొన్ని వందల, వేల స్థలాలుంటాయి. కానీ దానిలో మనకు పనికొచ్చే స్థలాలు అంటే అత్యుత్తమమైన స్థలాలు ఒక 100 స్థలాలు తీసుకుంటే కనుక 2, 3 స్థలాలు మాత్రమే అత్యుత్తమమైన స్థలాలుంటాయి. మిగిలినవన్నీ కూడా ఆ కోవలోకి రావు. దానికి కారణం ఏంటంటే నైసర్గిక స్వరూపం అంటారు. నైసర్గిక స్వరూపం వాస్తు గనక బావుంటే మనం ఆటోమేటిక్‌గా బావున్నట్టు లెక్కే. అలాంటి స్థలాలు ఎన్నుకోవాలి. అలాంటి స్థలాలు మరి అన్ని చోట్ల లభ్యం కావు కదండీ! ఎట్లా అంటే దానికి ఒక మార్గం ఉంది. అది మీరు నైసర్గిక స్వరూపంగా బావుండాలి అనుకున్నప్పుడు ఇది ఎక్కడో ఒక చోట ఉంటది. అంటే మన రాష్ట్రం మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే గనక ఒక 5% స్థలాలు మాత్రం అట్లాంటివి ఉంటాయి. కానీ ఆ 5% స్థలాల దగ్గరికెళ్ళి మనం ఇల్లు కట్టుకోవటం సాధ్యం కాదు కాబట్టి, మీరు ఒకవేళ 25, 30, 40 డిగ్రీల్లో నివసిస్తూ అక్కడి నుంచి కదలలేని పరిస్థితి గనక ఉంటే, నేను చెప్పిన నైసర్గిక స్వరూపం బావున్న స్థలం ఒక 200 గజాలో, 300 గజాల్లో మీ శక్తిని బట్టి అలాంటి స్థలాలు నేను సూచించగలను. అట్లాంటిది మీరు కొనుక్కొని ఉంటే మీ సమస్యలు కొంతవరకైనా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది 30 డిగ్రీస్ అబోవ్ ఉంటే యాక్సిడెంట్ జరుగుతాయి అనుకున్నాం కదా! యాక్సిడెంట్స్ కూడా ఎక్కడ జరుగుతాయో తెలుసా అండి? మనకి హైవేలో ప్రయాణిస్తున్నప్పుడు లేతే ఏదైనా రోడ్డు మీద నేషనల్ హైవే అవ్వచ్చు, స్టేట్ హైవే అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఒక రోడ్డు మీద మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఉదాహరణకు ఒక యాక్సిడెంట్ జరిగిందనుకుందాం. యాక్సిడెంట్ జరిగి మేజర్ ఇష్యూ జరిగింది. ఏదో ప్రాణ నష్టం జరిగింది. ఆ ప్రాణ నష్టం జరిగిందంటే మీరు అంటే ఇది ప్రాక్టికల్‌గా ప్రూవ్ అయిన విషయం అండి. కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. మీ చుట్టుపక్కల ఏదైనా ఇట్లాంటి సందర్భాలు, ఇట్లాంటి ఇష్యూస్ గనక జరిగుంటే మీరు గనక అది నేను చెప్పిన విధంగా గనక మీరు చూస్తే నిజమని మీరే ఒప్పుకుంటారనమాట. అట్లాగే 30 డిగ్రీస్‌లో ఉన్నోళ్ళు యాక్సిడెంట్‌కి గురైతే, ఆ యాక్సిడెంట్‌కి గురైన స్పాటు అది కూడా 30 డిగ్రీస్ ఉంటే ఈ విషయం మీరు బాగా గమనించాలి. ఎందుకంటే 30 డిగ్రీస్‌లో ఉన్నోళ్ళు 0 డిగ్రీస్‌లోనో, 5 డిగ్రీస్‌లోనో, 10 డిగ్రీస్‌లోనో యాక్సిడెంట్ జరగదు. ఒకవేళ యాక్సిడెంట్ 10 డిగ్రీస్ లోపు జరిగితే 30 డిగ్రీస్‌లో ఉన్న వాళ్ళు 0-10 డిగ్రీస్‌లో రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగితే చిన్న చిన్న దెబ్బలతో బయటపడతారు. అంతేగాని ప్రాణం మీదకి తెచ్చుకునే పరిస్థితి అయితే రాదు. కానీ 30 డిగ్రీలు ఉన్న వాళ్ళు 30 డిగ్రీలు ఇంట్లో నివసించేవాళ్ళు 30 డిగ్రీల ప్లేస్‌లోనే అంటే ఇది 30 డిగ్రీలో ఉన్నవాళ్ళందరికీ వర్తిస్తదా అంటే అందరికీ యాక్సిడెంట్ అవుద్దని చెప్పను. వాళ్ళకి జాతక ప్రభావం గానీ, ఇంకోటి గానీ, ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు గానీ, ఒకటికి 2, 3 తప్పులు కనుక యాడ్ అయిందంటే మాత్రం జరగడానికి అవకాశాలు ఎక్కువున్నాయి. అంతేగాని 30 డిగ్రీలో ఉన్నోళ్ళందరికీ యాక్సిడెంట్లు అవుతాయా అంటే అవ్వవు. కానీ ఇంకొక విషయం ఉంది. 30 డిగ్రీల్లో ఉన్నప్పుడు మీరు ఒక వ్యాపారం చేస్తే, వ్యాపారంలో మిమ్మల్ని మీరు ఉదాహరణకి నష్టపోతారు. ఎందుకంటే 30 డిగ్రీల ఉన్నోళ్ళు నష్టపోతామనే ఉంటారు ఎక్కువ మంది. నష్టపోయారనుకోండి. ఆ నష్టం ఎవరి వల్ల కలిగింది? ఎవరో ఒక వ్యక్తి చెప్పిన మాటలు బట్టే మీరు ఆ బిజినెస్ చేయటమో, లేపోతే ఒక వ్యక్తి వల్ల మీరు ఏదైనా నష్టపోవడం జరిగిందంటే, ఆ వ్యక్తి కూడా ఆయన ఇల్లు గూడా 30 డిగ్రీల్లోనే ఉంటది. ఎందుకంటే, ఈ 30 డిగ్రీల్లో ఉన్నోళ్ళు మోసం చెయ్యొచ్చు, మోసపోవచ్చు. ఇప్పుడు నేను 30 డిగ్రీల్లో ఉన్నాను. నేను మోసం చేయొచ్చు, మోసపోవచ్చు. అంటే అది మన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటది. మనం మంచోళ్ళమో, చెడ్డోళ్ళమో మనం నిర్ణయించుకుంటే మనకే అర్థమైపోద్ది. మన ఆత్మస్తుతి చేసుకోవాలి. మనం ఎలాంటి వ్యక్తులు అనేది. అంటే మన వ్యక్తిత్వాన్ని బట్టి మనం మోసపోతున్నామా, మోసం చేస్తున్నామా విషయం ఇది ఎవరి కాళ్ళకి ఆలోచించుకుంటే గనక వారికే అర్థమవుద్ది. ఆ విధంగా మోసం చేసేవాళ్ళు గానీ, మోసపోయేవాళ్ళు గానీ ఇద్దరు 30 డిగ్రీలో ఉంటారు. యాక్సిడెంట్ చేసేవాడు గానీ, యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయినోడు గానీ 30 డిగ్రీల్లోనే ఉంటారు. ఈ విధంగా డిగ్రీలు ఇంత సబ్జెక్టు కొన్ని సంవత్సరాలు పడి నేర్చుకుని దీన్ని ప్రజల ముందుకి
తీసుకొచ్చి చెప్తున్నామంటే ఎన్నో గట్స్ కావాలి. ఇవన్నీ జరిగిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఎవరైనా దీన్ని విమర్శించొచ్చు. ఎందుకు విమర్శిస్తారంటే ఇట్లాంటి ఇవన్నీ మీరు ఇట్లాంటి ప్రజల్ని భయపెడుతున్నారు, ఇవన్నీ తప్పు అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. కానీ మేము ప్రజలను భయపెట్టాలనే ఉద్దేశ్యం కాదు. ప్రజల్ని మేల్కొల్పాలనే ఉద్దేశంతో అట్లాంటి కొనుగోలు చేయవలసిన గృహాలు గానీ, మీరు రెంట్‌కుంటున్న గృహాలు గానీ అట్లాంటివి ఉంటే విడిచిపెట్టి మంచి డిగ్రీస్‌లో ఉన్న మంచి వాస్తు గల ఇంట్లో ఉంటే సమాజం బాగుపడుతుంది. మీరు బావుంటారు, సమాజం బావుంటుంది. తద్వారా దేశం బావుంటుంది. ఇది ఒక రకంగా గవర్నమెంట్ మనం చెప్పే మాటలు వినదు కానీ, వింటే కనుక మనం చేసే లేఅవుట్లు మొత్తం పర్ఫెక్ట్, ఎగ్జాక్ట్, ట్రూ నార్త్ 0 డిగ్రీస్‌కి మీరు వెంచర్స్ చేయాలి అని ఒక రూల్ పాస్ చేస్తే దాదాపుగా క్రైమ్ రేట్ తగ్గిపోద్ది. ఇది 100% జరిగి తీరుతుంది. క్రైమ్ రేటు లేని ఏరియాలు గనక మనం చెక్ చేసుకుంటే గనక, ఆ ఏరియాలో మొత్తం 10 డిగ్రీస్ బిలోనే హౌసెస్ ఉంటాయి. 10 డిగ్రీస్ బిలోనే స్థలాలుంటాయి. 10 డిగ్రీస్ బిలోనే మంచి మంచి ఇళ్ళు అవన్నీ మనకి తారసపడతాయి. కాంప్లెక్స్‌లు గానీ, బిజినెస్ ఏరియాలు గానీ. అట్లా ఎప్పుడైతే 10 డిగ్రీస్ బిలో ఏరియాలు ఉన్నాయో, ఆ ఏరియాలో క్రైమ్ రేట్ తక్కువుంటది. అది మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ప్రాక్టికల్‌గా చెక్ చేసుకోవచ్చు. ఇది సైంటిఫిక్‌గా ప్రూవ్ అయిన విషయం ఇది. అంతేగాని ఏదో ఉదాహరణగా ఆళ్ళెవరో చెప్పారు, ఈళ్ళెవరో చెప్పారు అని కాదు. ప్రాక్టికల్‌గా చూస్తే అది మీకే అర్థమవుద్ది. నాతో నన్ను విభేదించిన వాళ్ళు కూడా మా స్నేహితుల్లోనే ప్రాక్టికల్‌గా చూసిన తర్వాత నువ్వు చెప్పింది కరెక్ట్ అని చెప్పి నన్ను వాళ్ళు ప్రశంసించే పరిస్థితి వచ్చిందన్నమాట. అందుకని మీకు తెలియనప్పుడు నన్నేదో అనుకోవచ్చు. కానీ మీరు వాస్తవం చూడండి. నేను మీ మంచి కోసం చెప్తున్నా. 30 డిగ్రీలు ఉంటే ఏమవుద్ది? దేవుడు రాత ఎట్లా రాస్తే అట్లా జరుగుద్ది. మా ఇల్లు 35 డిగ్రీల్లో ఉంది. మాకేం జరగలేదు. మేము బాగానే ఉన్నాం అంటే ఓకే మంచిదే. కానీ ఇక ముందు జరగకుండా జాగ్రత్తలు తీసుకోమని నేను చెప్తున్నా. ఆ విషయాన్ని గమనించి మీరు ఈ డిగ్రీల విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మంచి స్థలాలు, మంచి ఇళ్ళు ఎన్నుకోమని ప్రార్థిస్తున్నాను. నమస్కారం.